ముఖేష్ అనే జర్నలిస్ట్ని అతి కిరాతకంగా మర్డర్ చేసి గుండెను బయటికి తీసి లివర్ని 4 ముక్కలు చేసి ప్రక్కటెముకలు విరగ్గొట్టి వాటర్ ట్యాంకులో తోసేశారు. ఇది ఎక్కడ జరిగింది, అసలు విషయం ఏంటి, సూటిగా చెప్పేస్తాను సూటి లేకుండా. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛత్తీస్గఢ్లోని ఒక ఏరియా, ఒక కాంట్రాక్టరు 120 కోట్లకి ఓ రోడ్డు కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు. దాంట్లో జరిగిన అవినీతిని ఈ జర్నలిస్ట్ ముఖేష్ చక్రకర్ అనే వ్యక్తి బయట పెట్టాలని చూశాడు. చాలా ట్రై చేసి వాళ్ళను విసిగించి మరీ దాంట్లో ఉన్న అవినీతిని బయటపెట్టాడు. వాళ్ళు క్షమాపణలు చెప్పించుకొని కాళ్ళు పట్టించుకొని ఎంత క్రూరంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయి ఇదంతా చేసింది ఆ కాంట్రాక్టర్. పగబట్టి నా డబ్బు గురించి నీకెందుకు, నేను ఎలా రోడ్లు వేస్తే నీకెందుకు, మిగతా జర్నలిస్ట్ లాగా మూసుకొని కూర్చోకుండా నా గురించి బయట పెడతావని కక్ష కట్టి రౌడీ మూకలతో మాట్లాడి కిడ్నాప్ చేయించి కత్తులతో పొడిచి కర్రలతో కొట్టి ప్రక్కటెముకలు కొట్టి గుండెను బయటికి తీసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. చేసి శవం కనిపించకుండా చేయడం కోసం అదే కాంట్రాక్టర్ ఇంట్లోని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి వాటర్ ట్యాంకులో దాచించారు. వాటర్ ట్యాంకులో దాచించి క్లోజ్ చేసి పెట్టేశారు. ఆ వాటర్ వాళ్ళు వాడకుండా అలాగే ఉంచారు. తర్వాత వాసన వస్తుండడంతో బయటపడింది. పోలీసులు పోర్టు మాస్టర్ చేస్తే తీసుకెళ్ళి ఇదంతా బయటపడింది. ఇంత ఘోరం ఛత్తీస్గఢ్లో జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.